అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 18th మే మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే బలహీనంగా ఉంది. నికే 1.2% డౌన్, హాంకాంగ్ 1.2% డౌన్, షాంఘై మాత్రం కొద్దిగా పాజిటివ్ అండ్ ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ఈజ్ ఆన్ ద బాయిల్ అగైన్ 2% ప్లస్తో $111 దగ్గర బ్రెంట్ క్రూడ్ అయితే ట్రేడ్ అవుతోంది. గోల్డ్లో బలహీనత కొనసాగుతోంది. సిల్వర్ దాదాపు 3% మేర నష్టపోయి $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $4,530 దగ్గర కొనసాగుతోంది. దాదాపు వారం రోజుల కనిష్ట స్థాయికి గోల్డ్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వాన్స్ ఇరాన్ టు గెట్ మూవింగ్ ఆర్ దేర్ వోంట్ బి ఎనీథింగ్ లెఫ్ట్ అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు సో నిజంగానే సీరియస్ వ్యాఖ్యల. ప్రతిరోజు నేను లేస్తే ఇది కాదు, నేను లేస్తే మగవాడిని కాదని చెప్పి ఒక మాట మనం మాట్లాడుకుంటాం. ఇన్ని రోజులు దాదాపు 3 నెలల పాటు ఇరాన్ని అట్లీస్ట్ అదుపులోకి తీసుకురాలేకపోతున్నారంటే నిజంగా ఏదైనా గేమ్ ప్లే అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే క్రూడ్ని బేస్ చేసుకొని, క్రూడ్ని అడ్డం పెట్టుకొని మిగిలిన ప్రపంచ దేశాలని, ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నింటినీ దెబ్బకొట్టే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అన్నట్టుగా కూడా మనకు ఒక అనుమానం అయితే వస్తుంది. ఎందుకంటే ఇన్ని నెలల పాటు, దాదాపు 3 నెలల పాటు అట్లీస్ట్ ఒక చిన్న దేశాన్ని ఎదుర్కోలేని పరిస్థితి, వాళ్ళని అదుపులోకి తీసుకురాలేని పరిస్థితి ఉంది అంటే సంథింగ్ ఏదో దీని వెనక పెద్ద పిక్చరే కుకింగ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే యూఎస్కి కూడా ఇదేమంత ఆషమాషి అయిన వ్యవహారం కాదు. ఇట్స్ డేంజరస్ గేమ్ ప్లే. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఎంతకాలం వడ్డీ రేట్లు తగ్గిస్తారేమో అనుకున్న భయం కాస్త ఇమీడియట్గా మళ్ళీ వడ్డీ రేట్ల పెంపు దిశగా ఆలోచన ఫెడ్ చేయాల్సిన స్థితి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ వల్ల. సో అందువల్ల అనూహ్యమైన బాండ్ ఈల్డ్స్లో స్పైక్ అయితే మనకు కనిపిస్తోంది. సో 30 years ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అయినా 10-year బాండ్ ఈల్డ్స్ అయినా 400% పైగా చేరుకున్నాయి. పరోక్షంగా అయితే గోల్డ్ నుంచి నిధులన్నీ వెనక్కి అయితే తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో వడ్డీ రేట్లు కనుక పెరిగినట్టయితే మళ్ళీ ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ కొద్దిగా ఇతర అసెట్ క్లాసెస్లో నుంచి సేఫర్ హెవెన్స్ అయినా మళ్ళీ బాండ్స్లోకి కనుక నిధులు వెళ్ళినట్టయితే సో అది పరోక్షంగా గోల్డ్ లాంటి అసెట్ క్లాసెస్ కొద్దిగా నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే ఒక మోడ్ ఏది అంటే మనకి ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది ఒక క్లారిటీ అయితే అందులో రావట్లేదు. బికాస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా కూడా అన్ని ఒక అనుమానాలు, భయాలు రేకెత్తున్న ఈ తరుణంలో మళ్ళీ పరోక్షంగా యుఎస్ బాండ్స్ వైపు పెద్ద ఇన్వెస్టర్స్ మొగ్గు చూపడం వల్ల గోల్డ్లో కొద్దిగా షీన్ అయితే పోతుంది. ఇది మెల్లగా వెలుగు పోతుంది. ఇది తాత్కాలికంగా అయితే అయ్యుండొచ్చు కాక అది పరోక్షంగా గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. క్రిప్టో కరెన్సీస్ కూడా $80,000 దగ్గర చాలా కాలం పాటు స్థిరంగా ఉన్న బిట్కాయిన్ కూడా $77,000కి దిగి రావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చాలా కీ పాత్ర పోషించబోతున్నాయి. సో మార్కెట్స్లో బెటర్ మనం ఇన్వెస్టర్గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తూ ఉండాలి తప్ప సో ఇది అద్భుతాలు ఓవర్ నైట్ జరిగిపోతాయన్న ఆలోచన, థాట్ ప్రాసెస్ మాత్రం మనం పెట్టుకోలేం. ఇప్పుడు ఏంటంటే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. అన్నిటికంటే అటు యూఎస్లో కానీ మన దగ్గర కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ మంచి రిజల్ట్సే వచ్చాయి. ఇప్పుడు క్రూడ్ ఎప్పుడైతే $110 దగ్గర $100 పైన స్థిరంగా అలాగే కొనసాగుతూ మన దగ్గర రూపీ నానాటికి క్షీణిస్తూ ఎక్స్పోర్ట్స్ అనుకున్న స్థాయిలో పెరగలేక ఇంపోర్ట్స్ మీద పూర్తి స్థాయిలో ఆధారపడుతూ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఇప్పటివరకు మనకు కొద్ది గొప్ప మనకు బలం ఏంటంటే డొమెస్టిక్ ఎకానమీ పెద్ద ఇబ్బంది అయితే పడలేదు. ఇంకా టాప్ ఆఫ్ ది పిరమిడ్ తీసుకున్న ఎఫెక్ట్ బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ ఇంకా తీసుకోలేదు. బట్ ఆన్ స్ట్రీట్లో కూడా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు ఆన్ స్ట్రీట్లో కూరగాయల ధరల దగ్గర నుంచి టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్తే కూడా చాలా క్లియర్ కట్గా మీకు ఇది తెలిసిపోతుంది. ఇది ఇన్ఫ్లేషన్ వరీస్ని మరింతగా పెంచుతుంది. మన దగ్గర కూడా వడ్డీ రేట్ల పెంపు దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచన చేసే ఛాన్సెస్ కూడా మనం కొట్టిపారేయలేం. ఇవన్నీ ఏంటంటే ఒక టఫ్ టైమ్స్లో మనం ఉన్నాం. దీనికి తోడు అట్లీస్ట్ ఏంటంటే పాజిటివ్ మనకి వర్షాలు అనుకున్న స్థాయి కంటే మంచి వర్షాలు కనుక పడినట్టయితే మన అదృష్టం కొద్దీ సో అట్లీస్ట్ ఈ వరీస్ అన్ని కూడా ఆఫ్సెట్ అయ్యే అవకాశం ఉన్నాయి. అలా కాకుండా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు ఒకవేళ వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో కనుక పడకపోతే మరింత ఇబ్బందులు, మరింత ప్రమాదం మనం కొని తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో బెటర్ స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్స్లో, సిప్స్లో మీ పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉండండి. పెద్ద లార్జ్ క్యాప్ స్టాక్స్కి మాత్రమే స్టిక్ కానివ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్ జోలికి పొరపాటును కూడా వెళ్ళే ధైర్యం అయితే చేయకండి. ఇవాళ ఆఫ్కాన్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, డామ్స్, ఆస్ట్రాల్, ఎలక్ట్రో స్టీల్, గుజరాత్ నర్మదా వ్యాలీ, GE వెర్నోవా అండ్ శివాలిక్, స్ట్రైట్స్, త్రివేణి టర్బైన్, టిమ్కెన్, సుబ్రోస్ ఇలాంటి కంపెనీస్
రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో రోలెక్స్ రింగ్స్ ఉంది. 14 లక్షల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అంతకుముందు 54-55 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసిన కంపెనీ. ఎబిట్ మార్జిన్స్ కూడా తగ్గాయి. లేటెంట్ వ్యూ నెట్ ప్రాఫిట్ 5% మేర పెరిగింది అండ్ రెవెన్యూ 4% దాకా జంప్. ఎబిట్ మార్జిన్స్ కూడా పెరిగాయి 18.6 నుంచి 19.8కి. తత్వచింతన్ నెట్ ప్రాఫిట్ 10 crores నమోదు చేసింది. అంతకుముందు ₹1 ఉన్న నెట్ ప్రాఫిట్. అది మనకేంటంటే వోడాఫోన్ ఐడియాకి ఒక మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అనూహ్యంగా వాళ్ళకి ఒక వన్ టైం గెయిన్స్ అయితే రావడం చూసాం. దాని గురించి మాట్లాడుకుందాం. అప్రూవ్స్ ఇష్యూయన్స్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ వారెంట్స్. ఆదిత్య బిర్లా గ్రూప్కి దాదాపుగా 4,730 కోట్ల రూపాయల వారెంట్స్ జారీ చేసి నిధులు సమీకరించబోతోంది. ఇండిగో ఢిల్లీ గవర్నమెంట్ రెడ్యూసెస్ వ్యాట్ ఆన్ ఏటీఎఫ్ ఫ్రమ్ 25% to 7% ఫర్ అ పీరియడ్ ఆఫ్ 6 months. ఇది కొద్దిగా ఓవర్టర్న్ ఇచ్చే అంశం ఇండిగోకి అండ్ స్పైస్ జెట్కి. ఐటీసీ హోటల్స్ యాజ్ అక్వైర్డ్ 100% స్టేక్ ఇన్ జ్యూరీ హోటల్స్ అండ్ రిసార్ట్. 205 కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యూతో జ్యూరీ హోటల్స్ని ఐటీసీ హోటల్స్ కొనుగోలు చేసింది, అక్వైర్ చేసింది. విప్రో మైండ్ స్ప్రింట్ పీటీ అన్న కంపెనీలో 100% వాటా కొనుగోలు చేసింది. ఇంపాక్ట్ చూపించే వార్తలు అయితే కాదు. WPIL ద కంపెనీస్ ఆఫ్రికన్ ఆర్మ్ హ్యాస్ బ్యాగ్డ్ మ్యాసివ్ ఆర్డర్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ వర్క్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దాదాపుగా 4,405 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వాల్యూ విత్ ద ఆర్మ్స్ స్పెసిఫిక్ షేర్ 1,173 కోట్ల రూపాయలు. ఓవరాల్ ప్రాజెక్ట్ వాల్యూ 4,400 కోట్లు అయితే వీళ్ళకి దాదాపు 1,100-1,200 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ని WPIL గెలుచుకుంది. RBL బ్యాంక్కి ద బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ఆల్ నెసెసరీ రెగ్యులేటరీ నాట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ ఎమిరేట్స్ ఎన్బిడి టు అక్వైర్ 51% to 74% స్టేక్. వాటా కొనుగోలు చేసేందుకు అన్ని అనుమతులు వచ్చినట్టు చెప్తోంది. టీవీఎస్ మోటార్స్ నేపాల్లో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ అనే ఎలక్ట్రిక్ 3-wheeler వెహికల్ని లాంచ్ చేసింది. మంగళం వరల్డ్ వైడ్ 1:10 అంటే ఇప్పుడున్న స్టాక్ స్ప్లిట్ అయితే చేయబోతుంది. ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే మనకు వోడాఫోన్ ఐడియా 51,970 కోట్ల రూపాయలు, దాదాపు 52,000 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. వన్ టైం అకౌంటింగ్ గెయిన్ మాత్రమే ఇది. ఏజీఆర్ రీఅసెస్మెంట్లో భాగంగా ఈ వచ్చిన డబ్బుల్ని కంపెనీ తీసుకోవడం అయితే చూస్తున్నాము. ఓవరాల్గా అయితే 7,166 కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసినట్టు. బట్ ఈ వన్ టైం గెయిన్ కారణంగా అది ఆఫ్సెట్ అయిపోయి 52,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ అనౌన్స్ చేసినట్టు అయితే అయింది. టాటా స్టీల్ 2,965 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. హింద్ కాపర్ 444 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. అంతకుముందు 189 కోట్ల రూపాయలు ఉన్న ప్రాఫిట్స్ ఇవి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హ్యాస్ మూవ్డ్ ఎ స్టెప్ క్లోజర్ టువర్డ్స్ ఇట్స్ ప్రపోజ్డ్ మెర్జర్ విత్ REC. It said it has launched its generic version of semaglutide injection in Canada. Economic Times, India hits road to asset monetization for 35 crores. దాదాపు 35,000 కోట్ల రూపాయల మేర అసెట్ మానిటైజేషన్ చేసుకోవాలి. హైవేస్ని విక్రయించి నిధులు సమీకరించి క్రమంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఐడెంటిఫై చేసిన అసెట్స్లో హైదరాబాద్ వరంగల్ హైవే కూడా ఉంది. దాదాపు 131 కోట్ల రూపాయల విలువైంది అది. ఫస్ట్ పేజ్ అంశాలు. ఉబర్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నాం. ఇండియాలో రైవల్స్ కంటే ముందంజలో ఉన్నామనేది ఉబర్ చెప్తున్నమాట. మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి ప్రారంభమైతే కాబోతుంది. సాయంత్రం 7 గంటల నుంచి ఫస్ట్ క్లాస్. అలాగే సెల్లింగ్ అట్ హయ్యర్ లెవెల్ టర్న్స్ 23,800 ఇంటూ కీ బ్యారియర్. ఇప్పుడున్న లాస్ట్ 2 వారాల పాటు మార్కెట్స్లో ఒక మంచి కొద్ది గొప్ప పాజిటివ్ మొమెంటం అయితే చూసాం. బట్ ఆ మొమెంటంకి మళ్ళీ ఒక బ్రేక్ పడే అవకాశం ఉంది. 23,800 50-day మూవింగ్ యావరేజ్ దిగువన ఇండెక్స్ క్లోజ్ అయిన తరుణంలో కొద్దిగా ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్, ఒకవేళ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా అది సెల్లింగ్కి దారి తీసే అవకాశాలే ఉన్నాయి. హయ్యర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్కి ఎక్కువగా మొగ్గు చూపవచ్చు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు. ఈ 23,800 అనేది ఒక స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ లెవెల్గా కూడా ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ వారానికి ఇచ్చిన స్టాక్ ఐడియాస్లో HDFC సెక్యూరిటీస్ ఏమో ఇండస్ టవర్స్ని రికమెండ్ చేస్తుంది ఫర్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 455, CMP 428. సంవర్ధన మదర్సన్ 140 రూపీస్ రికమెండ్ చేస్తున్నారు. మీరు మిగిలిన కంపెనీస్ ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ దానికి తోడు వాళ్ళ రేషనల్ ఏంటి, ఎందుకు ఈ స్టాక్స్ని రికమెండ్ చేశారన్నది కూడా కింద రేషనల్ అయితే రాశారు. లైక్ సెంట్రమ్ ఫిన్వర్స్ ఒకటి, అలాగే మోతిలాల్ ఓస్వాల్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, అరవింద్ రికమెండ్ చేయగా వీళ్ళు కూడా ఇండస్ టవర్స్ అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్టాక్స్ని రికమెండ్ చేశారు. బాండ్ ఈల్డ్స్, ప్రపంచవ్యాప్తంగా బాండ్ ఈల్డ్స్ అయితే పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉన్నారు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. సో అందువల్ల బాండ్ ఈల్డ్స్ ఎంత పెరిగితే అది ఈక్విటీ మార్కెట్స్కి రిస్క్ అవుతుంది.
అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా పరోక్షంగా హిట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. లిక్విడ్ ఫండ్ ఇన్ఫ్లోస్ 7 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. ఇది కూడా మన దగ్గర కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో రిస్క్ అవాయిడ్ చేయడానికి, క్యాపిటల్ ఎరోజన్ అవ్వకుండా చూసుకోవడానికి, ప్రిన్సిపల్ని కాపాడుకోవడానికి లిక్విడ్ ఫండ్స్లోకి వెళ్తున్నారు. లిక్విడ్ ఫండ్స్ దాదాపు 7 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ దాదాపు 46,500 కోట్ల రూపాయల మేర ఇన్ఫ్లోస్ వచ్చి పడ్డాయి అని ఒక అప్డేట్ బట్టి చూస్తే, యాంఫీ అప్డేట్ బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా 15-16 కోట్ల రూపాయల నిధులు కాస్త 46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. సో దీన్ని బట్టి కొద్దిగా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో జనాలు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు అని మనం ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకోవచ్చు. జిఎస్టీ గెయిన్స్ ఎరోడెడ్ బై గల్ఫ్ వార్ అంటూ డాబర్ CEO చెప్తున్నారు. అలాగే గ్లోబల్ హెడ్విండ్స్ ఎదురైన డిజిటల్ ఫస్ట్ బ్రాండ్స్ని పెంచాలి, అలాగే ప్రైస్ హైక్స్ చేయాలి, వాల్యూ గ్రోత్ మీద దృష్టి పెడతామని చెప్పి డాబర్ CEO చెప్తున్నారు. అలాగే బిజినెస్ స్టాండర్డ్లో రియల్ టైమ్ రిస్క్ స్కోర్స్ ఆన్ కార్డ్స్ ఫర్ డిజి పేమెంట్స్, రూపీ హిట్టింగ్ $100 నాట్ సూన్. సో ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా $100 చేరుకోకపోయినప్పటికీ $100 అనేది ఒక సెంటిమెంట్ నెంబర్ మాత్రమే. 3.5-4 రూపాయలు అనేది జస్ట్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. IFA గ్లోబల్ CR4X ఇవన్నీ అంచనాల ప్రకారం జూన్ ఎండ్ నాటికి $97, $96.80 చేరుకోవచ్చు. CRA ఫారెక్స్ 44.5 అండ్ మెక్లాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 96.5. ఇలా మెజారిటీ 96 నుంచి 97 మధ్య గరిష్టంగా రూపీ కదలాడే అవకాశం ఉంది జూన్లో. సెప్టెంబర్ నాటికి ఇఫ్ క్రూడ్ $125 పైన ఉంటే రూపీ 100 కొట్టడం అనేది పెద్ద నంబర్ కాకపోవచ్చు అని చెప్పి IFA గ్లోబల్ అలాగే ఫిన్రెక్స్ కంపెనీస్ అంచనా అయితే కడుతున్నాయి. వితౌట్ ఎనీ డౌట్ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ $100 పైన $120-130 కనుక ఇలాగే కొనసాగితే మనకి అదొక డిజాస్ట్రస్ సిచ్యుయేషన్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో గతంలో ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే స్థాయిల దగ్గర క్రూడ్ ఉండేది కదా, అప్పుడు ఏమంత లేదు. అప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితులు చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడున్న మార్కెట్ డైనమిక్స్ వేరు, ఇప్పుడున్న మార్కెట్ డైనమిక్స్ వేరు, అప్పుడున్న వసూళ్లు వేరు, ఇప్పుడున్న వసూళ్లు వేరు. పూర్తిగా అప్పుడు అలా ఉంది కదా, ఇప్పుడు ఇలాగే ఉండాలి అని మనం అనుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎప్పటికప్పుడు మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లీడ్ ఓవర్ LIC వైడెన్స్ ఫర్ 5th year in a row. సో LIC తన పట్టను కొనసాగిస్తూనే ఉంది. రిలయన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షల కోట్ల రూపాయల మేర స్టాక్స్ని హోల్డ్ చేస్తోంది LIC. మేజర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI, లార్సన్ అండ్ టూబ్రో, ITC, ఇన్ఫోసిస్, TCS, HDFC బ్యాంక్ తన లార్జెస్ట్ బెట్స్గా ఉండగా LIC స్టేక్ ఈ కంపెనీస్లో చిన్న కంపెనీస్ బ్లూ బ్లెండ్స్ ఇండియా అనే కంపెనీలో 1.4% వాటా ఉంది LICకి. అది 1.7 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగింది. ప్రీమియర్, ఫ్లెక్స్ షీట్ ఆఫ్ వెంచర్స్, JBF ఇండస్ట్రీస్, ICDS, స్టాండర్డ్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్లో కూడా ఈ LIC తన వాటాని తీసుకొని ఉంది. సో చిన్న వాటాలు ఒకసారి మేబీ సడన్గా ఇలాంటి స్టాక్స్లో స్పైక్ కూడా రావచ్చు. సో అందువల్ల ఇమీడియట్గా జంప్ ఇన్ వీటిని కొనుగోలు చేయడం కాకుండా కొద్దిగా ఫండమెంటల్స్ కూడా చూసి ఆచితూచి మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. సిల్వర్ ETFs మేబీ కొద్దిగా ప్రీమియం టర్న్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్ కర్బ్స్ సిల్వర్ మీద కూడా దిగుమతి ఆంక్షలు విధించబోతోంది ప్రభుత్వం, విధించింది ఆల్రెడీ. సో దీంతో ఒకవేళ ETFsలో కనుక నిధులు కనుక పెరిగినట్టయితే అవి ప్రీమియంతో చేరుతాయి. ఎందుకంటే డిమాండ్ సప్లై తగ్గట్టు చూస్తే సప్లై లేకపోతే డిమాండ్కి తగ్గట్టు ETFs ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న దీని ప్రకారం ఇప్పుడు మీరు ఒక బాండ్ 1 kg ETF ద్వారా కొన్నారు అంటే ఆ కేజీ డిజిటల్కి తగ్గట్టు ఫిజికల్ గోల్డ్ని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అక్వైర్ చేసి తమ దగ్గర పెట్టుకోవాలి. అలా కాకుండా ఉన్నట్టయితే ఈ ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. మేబీ కొద్ది రోజుల పాటు సిల్వర్ ETFsలో ప్రీమియం మరింతగా ఉండవచ్చు అని ఒకటి అంచనా కూడా ఉంది. ఎబోలా అవుట్బ్రేక్ ఆఫ్రికాలో ఒక గ్లోబల్ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి WHO చెప్తోంది. ముందే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలకి ఇప్పుడు ఇలాంటి పానిక్నెస్ కూడా క్రియేట్ కనుక అయినట్టయితే ఇబ్బందుల్లోకి జారుకోవచ్చు. సో అలానే పూర్తి పొద్దున్నే సోమవారం రోజున అంత పెసిమిస్టిక్ మోడ్లో ఉండి అసలు మార్కెట్స్ ఏమైపోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు మార్కెట్స్ మనకి ఇస్తూనే ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ టైంలోనే మనకు ఆపర్చునిటీగా దాన్ని మనం మలుచుకోవాల్సిన తెలివి మనకు ఉండాలి, స్మార్ట్ ఇన్వెస్టర్గా ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్యానిక్ అవ్వకుండా. సో ఇవి ఈ వారం ప్రారంభంలో ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.